If you open up your Bibles to Isaiah chapter 53 verse 5. మనమందరం కూడా మన బైబిల్ గ్రంథములను యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనానికి తెరుచుకుందాం. We will just read one verse tonight. ఈ రాత్రి ఒకే ఒక వచనాన్ని చదువుకుందాం. And when you have Isaiah chapter 53 verse 5, I ask you to stand for the reading of God's word. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము నాకు మీ లేఖన భాగం మీ బైబిల్ నందు తెరిచినట్లయితే మరొకసారి అందరం లేచి నిలబడి ఈ లేఖన భాగ పఠనము కొరకు నిలుచుందాం. We go into the major prophet Isaiah. మనము పెద్ద ప్రవక్తలలో ఒకడైనటువంటి యెషయా రాసినటువంటి గ్రంథము చదువుతున్నాం. We call him the eagle-eye prophet. ఆయనను మనము ఒక ఘనమైన ప్రవక్తగా పిలుస్తా ఉన్నాం. Because God allows him to see the coming of the Messiah generations before he comes. ఎందుకంటే యెషయాను పక్షిరాజు నేత్రములు కలిగినటువంటి ప్రవక్తను ఎందుకు పిలుస్తా ఉన్నామంటే మెస్సయ యొక్క రాక కొన్ని తరముల తర్వాత జరగబోయే దానిని కూడా ముందుగానే చూచుటకు దేవుడు యెషయాకు అనుమతించాడు. Isaiah 53 verse 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుకుందాం అందరము కూడా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Amen. Amen. You may be seated in the presence of the Lord. అందరూ ప్రభు సన్నిధిలో కూర్చుందాం. I want to speak to you tonight from a simple topic. ఈ రాత్రి ఒక చాలా సరళమైనటువంటి అంశమును మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. I want to talk to you about salvation for the whole man. మన సంపూర్ణ పురుషునికి కలగబోతున్నటువంటి రక్షణను గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. The greatest blessing that we have. మనము పొందుకున్నటువంటి అతి గొప్ప ఆశీర్వాదం ఏదంటే Not the clothes that we wear. మనము ధరించుకునేటువంటి వస్త్రాలు కాదు. The greatest blessing that we have. మనము పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదం It's not the home we live in. మనము జీవిస్తున్నటువంటి మన గృహాలు కాదు. The greatest blessing we have is salvation. మనము పొందుకున్నటువంటి అతి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన రక్షణ. Hallelujah. హల్లెలూయా. We thank God for salvation. దేవుడు మనకు అందించినటువంటి రక్షణను బట్టి మనము కృతజ్ఞత చెల్లించాలి. When we could not get to God, మనము దేవుని చేరలేని సమయంలో our God came to us. మన దేవుడు మన చెంతకు వచ్చాడు. The Bible says this, బైబిల్ ఇలాగ సెలవిస్తోంది, that Jesus sent his disciples out. యేసు ప్రభు తన శిష్యులను పంపించారు. And when they returned to Jesus, పంపించిన తర్వాత పంపబడిన వారు యేసు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు they came back with a great report. వారు గొప్ప సాక్ష్యములను కలిగి పొందుకొని వచ్చారు. They were celebrating. వారు ఆ సాక్ష్యములను బట్టి ఆర్భటిస్తా ఉన్నారు. They said, Jesus, వారు యేసయ్యా అన్నారు. even the demons are subject to us. వారు వచ్చన్నారు, యేసయ్యా దయ్యములు కూడా మాకు లోబడుతున్నాయని చెప్పారు. But Jesus says, hold on. అని యేసేమన్నాడు తెలుసా? If you celebrate about anything, మీరు ఆగండి, కొద్దిగా ఆగండి. మీరు దేని విషయంలో సంతోషించాల్సి వస్తే celebrate the fact that your name is written in the Lamb's book of life. మీరు సంతోషించాల్సింది, మీరు అతిశయించాల్సినటువంటి ఒకే ఒక అంశం ఉంది. అదేంటంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవన్న విషయమును బట్టి మీరు సంతోషించండి అన్నాడు. We thank God for salvation. మన రక్షణను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Without the shedding of blood, there is no remission of sins. రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారము జరగదు. But I believe, కానీ నేను నమ్ముతున్నాను, there are many believers అనేక మంది విశ్వాసులు ఉన్నారు who have not received all that Christ died for us to have. ఎలాంటి వారు అని అంటే క్రీస్తు మనకు ఏవేవైతే అందించాలనుకున్నాడో వాటిని సంపూర్ణంగా పొందుకోలేనటువంటి విశ్వాసులు ఇంకా ఉన్నారు. Tonight I want to talk to you about salvation for the whole man. ఈ రాత్రి అందుచేతనే మీ అందరితో కూడా మన సంపూర్ణ పురుషునికి కలిగే రక్షణను గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. Here is the prophet Isaiah. ఇక్కడ మనము ప్రవక్త అయినటువంటి యెషయాను చూస్తున్నాం. He's speaking about Yeshua. ఆయన యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. He said he was wounded for our transgressions. ఆయన అంటున్నాడు, ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. And when you deal with wounds, you're dealing with something external. మనము గాయములను గురించి మాట్లాడుతున్నప్పుడు బాహ్యమైనటువంటి విషయాలతో మనము వ్యవహరిస్తున్నట్టు. So when Christ died for us, కనుక క్రీస్తు మన కొరకు చనిపోయినప్పుడు he died for the sins that could be seen. ఆయన వేటి కొరకు చనిపోయాడో తెలుసా? మనము చూడగలిగినటువంటి పాపములను గురించి కూడా ఆయన చనిపోయాడు. He died by external sins. ఆయన మన బాహ్యపు పాపములను గురించి ఆయన మృతి చెందాడు.
But then it says he was bruised for our iniquities. అంత మాత్రమే కాదు, దాని తర్వాత ఏమంటున్నాడంటే ఆయన మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. When you have a bruise, మనము నలగగొట్టబడినప్పుడు you can't see the blood on the outside. లోపల నలిగిపోయినప్పుడు But the బయట blood- రక్తము కారటం మనం చూడం. The blood is on the inside. కానీ ఆ నలగొట్టబడటంలో ఆ రక్తము లోపలనే ఉండిపోతుంది. So when Christ died, he didn't just die by external sins. కనుక క్రీస్తు మృతి చెందినప్పుడు ఆయన కేవలం మన బాహ్య పాపముల గురించి మాత్రమే చనిపోలేదు, But he died for the sins on the inside. మన ఆంతర్య రహస్య పాపములను గురించి కూడా ఆయన మృతి చెందాడు. Salvation for the whole man. సంపూర్ణ పురుషునికి కలిగే రక్షణ. Then it says the chastisement of our peace was upon him. దాని తర్వాత అక్కడ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. That means Christ died for our peace. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు మనకు సమాధానము కలిగించుటకు కూడా మృతి చెందాడు. And there are so many believers who have salvation, చాలా మంది విశ్వాసులు రక్షణ పొందారు కానీ but they don't have peace for their minds. రక్షణ పొందిన విశ్వాసులకు మనసులో నెమ్మది, సమాధానం But ఉండదు. when Christ has redeemed you, కానీ క్రీస్తు మిమ్మల్ని విమోచించిన తర్వాత he didn't just die for your external sins. ఆయన మీ బాహ్య పాపములను గురించి మాత్రమే చనిపోలేదు, He didn't just die for your internal sins. మీ రహస్య ఆంతర్య పాపములను గురించి మాత్రమే ఆయన చనిపోలేదు. But he also died for you to have peace in your mind. మీ మనస్సులో మీరు సమాధానము కలిగి నివసించినట్లుగా ఆయన Come on, మృతి receive, చెందాడు. receive, receive. ఈ రాత్రి ఆ సమాధానాన్ని పొందుకోండి మీరంతా. That salvation includes peace in your mind. ఆయన మనకిచ్చినటువంటి ఈ రక్షణలో మన మానసిక సమాధానము కూడా ఉన్నది. The Bible says the Roman soldiers took thorns బైబిల్ చెప్తోంది ఆ రోమా సైనికులట విషపూరితమైనటువంటి ముళ్ళను తీసుకున్నారు. and they took those thorns and they made a crown. వారు ఆ ముళ్ళతో ఒక కిరీటమును అల్లారు. And they took it and they pressed it upon his head. ఆ ముళ్ళ కిరీటమును తీసుకుని వచ్చి యేసు ప్రభు తల మీద ఉంచారు. Those thorns were pushing into his skull. అది ఉంచుతుండగా నొక్కుతా ఉండగా ఆ ముళ్ళన్నీ కూడా ఆయన తలలో ఆయన కుచ్చుకుపోతా ఉన్నాయి. Why did Jesus take that pain? ఎందుకని యేసు ప్రభువు ఆ నొప్పిని భరించాడు? Why did he take that pain on his head? ఎందుకని ఆయన తలలో అంత వేదనను అనుభవించాడు? He took that affliction on his mind ఆయన తన మనస్సులో ఆ నొప్పిని ఎందుకు so తీసుకున్నాడు? you could have peace in your mind. ఎందుచేతనో తెలుసా? మీరు మీ మనస్సులలో మీ హృదయాలలో సమాధానము కలిగినట్లుగా ఆయన ఆ బాధను భరించాడు. Hallelujah. హల్లెలూయా. Salvation for the whole man. సంపూర్ణ పురుషునికి కలిగే రక్షణ. Then it says, and with his stripes we are healed. అంత మాత్రమే కాదు, వాక్యం చెప్తోంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. The Bible says to us బైబిల్ మనకు బోధిస్తున్న సత్యం that our God not only forgives our sins, మన దేవుడు కేవలము మన పాపములను క్షమించువాడు మాత్రమే కాదు, but he heals us of our diseases. ఆయన మన ప్రతి రోగమును బాగు చేసేవాడై ఉన్నాడు. Many are the afflictions of the righteous. నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు. Many are the infirmities of the righteous. నీతిమంతునికి కలుగు వ్యధలు బాధలు అనేకములు. Just because you're righteous don't mean you don't have afflictions. గమనించండి, మీరు నీతిమంతులైనంత మాత్రాన మీకు శ్రమ కలగదని బాధ కలగదని అర్థము కాదు. Just because you are a believer do not mean you don't have afflictions. నీవు విశ్వాసం అయినందు చేత నీవు శ్రమ పొందమని అర్థము కాదు. But we have a promise. కానీ మనందరికీ శ్రమతో పాటు వాగ్దానం ఉన్నది. We have a covenant మనకు ఒక నిబంధన ఉన్నది. that when we have afflictions, ఆ నిబంధన ఏంటంటే మనకు శ్రమ కలిగినప్పుడు the Lord will deliver. ప్రభువు మనలను విడిపిస్తాడు. When we have infirmities, మనకు వ్యాధులు రోగములు the ఉండవచ్చు, Lord will heal us. కానీ ప్రభువు మనలను స్వస్థపరుస్తాడు. With his stripes we are healed. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత. Hallelujah. హల్లెలూయా. Every time they beat him across his back, ఆయన వీపు మీద వారు కొరడాలతో కొట్టిన ప్రతిసారి he was healing us of a disease. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మన ప్రతి రోగము నుండి ఆయన మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. Receive it in Jesus' name. ఆ స్వస్థతను యేసు నామములో ఈ రాత్రి Receive it in పొందుకోనండి. Jesus' name. ఆ స్వస్థతను ఈ రాత్రి పొందుకోనండి. Your external sins are forgiven. నీ బాహ్య కనబడేటువంటి పాపములు Your క్షమింపబడ్డాయి. internal sins are forgiven. నీ ఆంతర్య పాపములు క్షమింపబడ్డాయి. You got peace in your mind. నీ మనస్సులో నీ హృదయంలో దేవుడు నీకు సమాధానం And ఇచ్చాడు. because of what Jesus did, యేసయ్య చేసిన ఆ త్యాగమును because బట్టి, of what Jesus did, యేసు చేసిన ఆ క్రియను because of బట్టి, what Jesus
Jesus did, యేసయ్య ఏ కార్యాన్నైతే మీ we కొరకు have చేశాడో healing for our bodies. మన శరీరములకు ఆయన Salvation స్వస్థతనిస్తా for the ఉన్నాడు. whole man, for the whole man. సంపూర్ణ పురుషునికి కలిగే రక్షణ. Clap your hands and give God praise. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి మహిమ Come చెల్లిద్దాం. on, praise the Lord for this salvation. ఆయన మనకు అందించిన రక్షణను బట్టి గట్టిగా Praise the చప్పట్లు Lord కొడుతూ for ప్రభువుని this స్తుతిద్దాం. salvation. ఈ రక్షణ బట్టి ప్రభువుని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా. 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. This is Apostle Paul's letter to the church of Thessalonica. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు రాసినటువంటి పత్రిక ఇది. He says the God of peace will sanctify us completely. ఆయన ఏమన్నాడు తెలుసా? సమాధానకర్తయగు దేవుడు మనలను సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు. In this verse he says, I pray God for your whole spirit. ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవునికి ప్రార్థిస్తున్నాను దేని కొరకంటే మీ సంపూర్ణ ఆత్మ కొరకు, I pray for your soul. మీ ప్రాణము కొరకు, I pray for your body మీ శరీరముల కొరకు కూడా to be ప్రార్థిస్తున్నాను. preserved క్రీస్తు రాకడ కొరకు కాపాడబడాలి. to the coming of the Lord. ఆయన రాకడ కొరకు కాపాడబడాలి. It's possible to die and not receive everything that God has for you. మీకు విషయం తెలుసా? మనం రక్షణ పొందిన తర్వాత ప్రభు ఇచ్చే సంపూర్ణమైన దానిని పొందుకొనకుండా చనిపోవడము సాధ్యం. You can have a gift, మీకు ఒక వరం ఉండవచ్చు, but if you don't open that gift, you don't get to enjoy that gift. ఎవరైనా మీకు ఒక బహుమానం ఇస్తే, బహుమతి ఇస్తే దానిని మీరు తెరవకపోతే, దానిని మీరు వాడకపోతే దాన్ని మీరు అనుభవించలేరు. But I want to ask you a question. కానీ రాత్రి మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నాను. Do you want everything God has for you? దేవుడు మీ కొరకు దాచి ఉంచిన సమస్తము మీకు కావాలా వద్దా? Do you want to receive everything that Christ died for you to have? మీరు కలిగి ఉండాలని ఆలోచన కలిగి యేసు ప్రభు దేని కొరకైతే చనిపోయాడో ఆ సమస్తము మీరు పొందుకోవాలని ఇష్టపడుతున్నారా లేదా? There's a story. ఒక కథ ఉందండి. It's not in the Bible, it's just a story. ఇది బైబిల్లో ఉన్న కథ కాదు, నేను చెప్తున్నటువంటి ఒక కథ. That this man died ఒక వ్యక్తి చనిపోయాడు, and he went to heaven, పరలోకం చేరాడు. and an angel was taking him through heaven. ఒక దేవదూత వచ్చి ఈ వ్యక్తిని పరలోకం అంతా తిప్పుతా ఉంది. He was showing him the streets of gold. బంగారు వీధులను చూపిస్తోంది. He was showing him the gates of pearls. ఆ ముత్యములతో చేయబడినటువంటి గుమ్మములను చూపిస్తోంది. But then the man saw a door, అయితే కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఒక తలుపు చూశాడు. and his name was on the door. ఆ తలుపు మీద ఈ వ్యక్తి పేరు రాయబడ్డది. And he asked the angel, what's in that room? అయితే ఈ వ్యక్తి దేవదూతని అడిగాడు, అయ్యా ఆ గదిలో ఏముంది అని అడిగాడు. And the angel said, don't worry about it. ఆ దేవదూత అన్నది, దాన్ని పట్టించుకోకలే, వదిలే అన్నాడు. Come with me. నాతో రా, నీకు పరలోకం చూపిస్తాను అన్నాడు. He said, no, I want to know what's in that room. కానీ ఈయన అన్నాడు, కాదు ఆ గదిలో ఏముందో నాకు తెలియాల్సిందే అన్నాడు. He says, don't worry about it. You don't want to know what's in that room. కానీ దేవదూత అన్నాడు, వద్దు దాని గురించి ఆలోచించకు, అసలు దాని గురించి వదిలేయి, అందులో ఏముందో నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు అన్నాడు. He says, I want to know because my name is on that room. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? లేదు ఆ గదిలో ఏముందో నాకు తెలిసి తీరాల్సిందే, నా పేరు రాయబడి ఉంది ఆ తలుపు మీద అన్నాడు. And the angel said, okay. ఇక చేసేదేం లేక దేవదూత అనేది, సరే తీసుకెళ్తాను రా, తీసుకెళ్ళింది. And he opened the door. తలుపు తీసాడు. And the man says, what is all of this stuff in this room? ఆ వ్యక్తి గదిలోనికి వెళ్ళి, ఈ గదిలో ఉన్నవి ఇవన్నీ ఏంటండి అని అడిగాడు. The angel said, ఆ దేవదూత అనింది, these are the things that God had for you, దేవుడు నీకు ఇవ్వాలని భద్రము చేసినటువంటి వస్తువులు ఇవన్నీ అని చెప్పాడు. but you never received it. కానీ వాటిలో దేనిని కూడా నీవు ఇంకా You పొందుకోలేదు. never asked him for it. అవి కావాలి అని ప్రభువుని నీవెప్పుడు అడగలేదు అని చెప్పింది దేవదూత. I want to say to you in this room, ఈ రాత్రి మీ అందరికి ఈ మాట చెప్పాలని కోరుతున్నాను. John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ The వచనం. thief cometh to steal, దొంగ దొంగిలించుటకు, to kill and destroy. నరహత్య చేయటకు, పాడు చేయటకు వస్తాడు. But Jesus said, కానీ యేసు అన్నాడు, I have come నేను మీకు సమృద్ధి అయిన you జీవము, may have life మీరు జీవమును and have it more abundantly. ఆ జీవము సమృద్ధిగా పొందుకోండి నేను వచ్చాను I అన్నాడు. pray tonight ఈ రాత్రి నేను మీ అందరి కొరకు that ప్రార్థిస్తున్నాను, you will receive మీరందరూ కూడా everything that heaven has for you. పరలోకము మీ కొరకు దాచి ఉంచిన సమస్తము మీరు పొందుకొందురుగాక. I pray tonight ఈ రాత్రి మీ కొరకు నేను you ప్రార్థిస్తున్నాను, will receive everything God has
for your family. దేవుడు మీ కుటుంబం కొరకు దాచి ఉంచిన ప్రతి ఈవిని మీరు పొందుకొందురుగాక. You don't have to wait to get to heaven. ఆ సంపూర్ణత పొందుకోవడానికి పరలోకము చేరడానికి మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. You can have joy now. ఈ లోకంలోనే మీకు ఆనందము కలగవచ్చు. Hallelujah. హల్లెలూయా. You don't have to wait to get to heaven. మీరు పరలోకము చేరేంత వరకు ఎదురు చూడాల్సిన You అవసరం can లేదు. have peace right now. ఈ రోజే ఈ పూటే మీకు సమాధానము కలుగుతుంది. Matthew chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయం verse number 7. 7వ వచనం. Ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును, Seek and ye shall find. వెదకుడి మీకు దొరుకును, Knock and the door shall be open unto you. తట్టుడి మీకు తీయబడును. Hallelujah. హల్లెలూయా. Any man come to God దేవుని యొద్దకు ఎవరు వచ్చినా must first believe వారు ఏం చేయాలంటే ఆయన ఉన్నాడని, that he is, ఆయన ఉన్నాడని, and he's a rewarder of them that diligently seek him. ఆయనను వెదుకు వారికి ఆయన ఇచ్చువాడని నమ్మాలని వాక్యం చెప్తా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Are you still hungry for Jesus? నేటికి ఇప్పటికి కూడా మీరు యేసు కొరకు ఆకలి కొని ఉన్నారా? Do you want the things that God has for you? దేవుడు మీ కొరకు దాచి ఉంచిన ప్రతి ఈవిని మీరు పొందుకోవాలని It ఇష్టపడుతున్నారా? comes with salvation. అయితే అవన్నీ కూడా మీరు రక్షణ పొందుట వలన ఆ రక్షణతోనే మీకు లభ్యమవుతా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. You've received the gift. మీరు ఒక బహుమతిని, But you ఒక need to వరమును పొందుకున్నారు. Unpack the gift. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఆ Unpack the gift బహుమతిని of మీరు salvation. తెరవాలి. Unpack the gift of salvation. రక్షణ అనేటువంటి ఈ Receive బహుమానమును the మీరు peace of తెరవాలి. God. తెరిచి దేవుని Receive సమాధానాన్ని the joy పొందుకోనండి. of God. తెరిచి దేవుని సంతోషమును పొందుకోనండి. Hallelujah. హల్లెలూయా. Everywhere Jesus went, యేసు వెళ్ళిన ప్రతి చోట as he preached the kingdom, ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉండగా he taught the parables, ఆయన ఉపమానములను బోధిస్తూ but he also set the captive free. ఆయన ఏం చేశాడో తెలుసా? బంధింపబడిన ప్రతి వారికి విడుదల కలిగించాడు. And there are many believers అనేక విశ్వాసులు ఉన్నారండి. all over this world. ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు ఉన్నారు. They are believers who have received salvation, ఈ విశ్వాసులు ఎవరంటే రక్షణ పొందినవారు. and they're still being oppressed by the devil. రక్షణ అయితే పొందారు కానీ ఇంకను అపవాది చేత పీడింపబడతా ఉన్నారు. This is not your inheritance. అయితే ఇటువంటి జీవితము రక్షణ పొందినా కూడా దురాత్మల చేత పీడింపబడుట మీ స్వాస్థ్యము కాదు. Hallelujah. హల్లెలూయా. Whom the Son has set free is free indeed. కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేయును వారు నిశ్చయముగా స్వతంత్రులు అవుతారని వాక్యం సెలవిస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So tonight I speak freedom over you. కనుక ఈ రాత్రి మీ అందరి మీద స్వాతంత్రమును పలుకుతున్నాను. I speak deliverance over you. మీ అందరి మీద విడుదలను ప్రకటిస్తా ఉన్నాను. You don't have to be bound in depression. మీరు కృంగుదలలో బంధింపబడి ఉండాల్సిన అవసరం లేదు. He doesn't want you to be saved and depressed. రక్షణ పొందిన మీరు కృంగిపోవాలని ఆయన ఇష్టపడటం లేదు. You don't have to be saved and full of fear. రక్షణ పొందిన మీరు భయభ్రాంతులై ఉండాలని ఇష్టపడటం లేదు. God has not given us the spirit of fear. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. He's given us the spirit of power. ఆయన శక్తి, He's given us love. ప్రేమ, And he's given us a sound mind. మంచి మనస్సు కలిగిన ఆత్మను మనకిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He says in this world ఆయన అంటున్నాడు ఈ లోకములో you will have tribulation. మీకు శ్రమ కలుగుతుంది. In this world ఈ లోకములో you will have challenges. మీకు సవాలులు ఎదురవుతాయి. But be of good cheer. ఆయనను Be of ఆనందించుడి, good cheer. ఆనందించుడి. I have overcome the world. ఎందుకో తెలుసా? నేను లోకమును జయించి ఉన్నానని క్రీస్తు This సెలవిచ్చాడు. is our testimony. ఇదే మన సాక్ష్యమై ఉండును This గాక. is our victory tonight. ఇది మన విజయమై ఉండును గాక. Our victory is in Jesus. మన విజయము క్రీస్తునందు Our ఉన్నది. joy is in Jesus. మన సంతోషము Our క్రీస్తునందు ఉన్నది. deliverance is in Jesus. మన విడుదల క్రీస్తునందు ఉన్నది. Oh, clap your hands and give him గట్టిగా praise. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెబుదా. Oh, rabakatana rabashela rabasa. God wants to deliver somebody tonight. ఈ రాత్రి మనలో అనేకులను దేవుడు విడుదల God కలిగించాలని wants to కోరుతా set ఉన్నాడు. somebody free tonight. ఈ రాత్రి మనలో అనేకులకు స్వాతంత్రము కలిగించాలని దేవుడు The ఇష్టపడుతున్నాడు. enemy doesn't want you to know it, సాతానికి శత్రువు ఈ విషయము మీరు తెలుసుకోవడం ఇష్టం లేదు. but deliverance belongs to the people of God. కానీ విడుదల దేవుని ప్రజల సొత్తై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Oh, we are body, soul, and spirit. మనము ప్రాణ ఆత్మ శరీరమై ఉన్నా. Body, soul, and spirit. ప్రాణ ఆత్మ శరీరములమై ఉన్నా. Body, soul, and spirit. శరీరము ఆత్మ మనస్సు అయి ఉన్నా. And do you know what part Christ died for? అయితే దేని కొరకు ఈ మూడిట్లో ఏ భాగము కొరకు యేసే చనిపోయాడో మీకు తెలుసా?
all of it. ఈ మూడింటి కొరకు ఆయన చనిపోయాడు. Salvation for the whole man. నీ సంపూర్ణ పురుషునికి కావలసిన రక్షణ. Hallelujah. హల్లెలూయా. According to the book of Romans, రోమ పత్రిక ప్రకారంగా when you confess Jesus, క్రీస్తును మనము ఒప్పుకున్నప్పుడు, will you believe him in your heart, మన హృదయంలో ఆయన మన రక్షకుడని నమ్మి విశ్వసించినప్పుడు you are saved. వాక్యం చెప్తోంది మీరు రక్షింపబడ్డారు. Body, soul, and spirit. ఎలా రక్షింపబడ్డారంటే మీ ప్రాణాత్మ దేహములు రక్షణ పొందాయి. The spirit is the immaterial you. మన యొక్క ఆత్మ అది భౌతిక కాయము లేనటువంటిది. It's the part of you, it's the inner man. ఆ ఆత్మ మన ఆంతర్య పురుషుల్లోని ఒక భాగం. And when Christ saves you, he saves your spirit immediately. కనుక క్రీస్తు ఎప్పుడైతే మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తాడో యేసయ్య, ఆయన మీ ఆత్మను వెంటనే ఆ క్షణమునే ఆయన రక్షించేస్తాడు. But there's something else in the corridor of your being. It's called your soul. కానీ మన జీవితము, మన ఉనికి యొక్క కేంద్రములో మన ప్రాణము అని ఒక కేంద్రం ఉన్నది. And your soul is saved daily. ఆ ప్రాణం అన్నది లేదా మన మనస్సు అన్నది అనుదినము రక్షింపబడతా ఉన్నది. It's the renewing of your mind. అదేంటి? మారు మనసు, మన మనసు నూతన పరచబడడం. It's the sanctification of your soul. మన ప్రాణం యొక్క పవిత్రపరచబడడం. The best way I can describe this, దీనిని ఎలా వివరిస్తామంటే, the Bible said there were 10 lepers. బైబిల్ చెప్తోంది 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. And those 10 lepers says, Jesus, ఆ 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరకు వచ్చి, we want to be healed. యేసయ్యా మేము శుద్ధీకరింపబడాలి, స్వస్థత పొందాలనుకుంటున్నాం అన్నారు. That's in Luke chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయంలో. And Jesus says, go show yourself to the priest. ఆ మాట విన్న తర్వాత 10 మంది కుష్ఠరోగులతో యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనపరచుకోండి అన్నాడు. Now the Bible did not say their skin had changed. బైబిల్ ఆ మాట వినగానే వారి చర్మము బాగైందని చెప్పట్లేదండి. The Bible did not say they looked differently. వారి రోగము బాగైపోయి వారు భిన్నంగా కనిపించారని బైబిల్ చెప్పట్లేదు అక్కడ. They just moved at the word of the Lord. వారు ఏం చేశారు తెలుసా? ప్రభువు మాటకు విధేయత చూపించి వారు సాగిపోయారంతే. Jesus says, go show yourself to the priest. యేసయ్య అంటాడు కుష్ఠరోగులతో, మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకునికి కనపరచుకొనుడి. Verse 14 says something. కానీ 14వ వచనంలో ఒక బలమైన మాట ఉన్నది. They were healed as they went. వారు వెళ్ళుచుండగా వారు బాగుపడిరి. While they were moving, God was healing them. గమనించండి, వారు వెళ్ళుచుండగా దేవుడు వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. When you give your life to Jesus, యేసు ప్రభుకి మీ జీవితాన్ని అర్పించినప్పుడు he saves your spirit immediately. ఆయన మీ ఆత్మను వెంటనే ఆ క్షణాన్ని రక్షిస్తాడు. But your soul is being sanctified as you go. కానీ మీ ప్రాణం ఉంది చూడండి, మీ మనస్సు, అది మీ జీవిత కాలము కొనసాగుతుండగా అది నూతన పరచబడి పవిత్రపరచబడుతూ ఉంటుంది. As you walk with the Lord, మీరు ప్రభుతో నడుస్తూ ఉండగా he will change your desires. ఆయన మీ కోరికలను మార్చేస్తాడు. As you walk with the Lord, మీరు ప్రభుతో నడుస్తూ ఉండగా he will begin to change your thought pattern. మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తూ ఉంటాడు. As you walk with the Lord, he will change your appetite. మీరు వెళుతూ ఉండగా మీ ఆశలను, మీ ఆకలిని ఆయన మార్చేస్తూ ఉంటాడు. So you're saved immediately. కనుక ఆత్మలో మీరు వెంటనే రక్షణ పొందుతారు. Your soul is being saved daily. మీ ప్రాణము, మీ మనస్సు అనుదినము రక్షణ పొందుతా ఉన్నది. But there's one more part of your being. కానీ మన ఉనికి, మన జీవములో మరొక భాగం ఉన్నది. It's your body. అది మన శరీరం. What is God gonna do with this body? మరి దేవుడు ఈ శరీరముతో ఏం చేయబోతున్నాడు? This body will be saved eventually. ఈ శరీరము చివరికి రక్షణ పొందబోతా ఉన్నది. It's called the glorification of the body. దానినే మహిమ శరీరము దాల్చుట అంటారు. Hallelujah. హల్లెలూయా. Apostle Paul says this. అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, If this tabernacle be dissolved, ఒకవేళ ఈ గుడారము కూలిపోయినట్లయితే, if this body wastes away, ఒకవేళ ఈ శరీరము క్షయమైపోతే, I've got another building. నాకు మరి ఒక నివాస స్థలం ఉన్నది. I've got another tabernacle. నాకు మరి ఒక గుడారం ఉన్నది. Hallelujah. I got another body. నాకు ఇంకొక శరీరం ఉన్నది. Eternal in
the heavens. పరలోకములో అది నిత్యము నిలిచిండే శరీరం. We who are saved have this promise. రక్షణ పొందిన మనం అందరికీ కూడా ఈ వాగ్దానం ఉన్నది. We will have a new body. ఆ వాగ్దానం ఏంటంటే మనమందరం ఒక నూతన శరీరమును దాల్చబోతున్నాం. A body with no sickness. ఎటువంటి శరీరం అంటే రోగము లేని శరీరము. A body with no cancer. క్యాన్సర్ లేని శరీరము. A body that never gets tired. అలసిపోని శరీరము. A body that never gets weary. ఆ సొమ్మస్సులేని శరీరము. It's the salvation of the whole man. ఇదే ప్రభు మన సంపూర్ణ పురుషునికి ఇచ్చే రక్షణ. Hallelujah. హల్లెలూయా. Clap your hands and give God praise. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్దాం. Oh, thank you, Jesus. యేసు నీకు వందనాలు. When do we have a revelation of the salvation of the Lord? ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణను గురించిన పరిపూర్ణ ప్రకటన లేదా ప్రత్యక్షత మనము పొందుకుంటే We live differently. మన జీవన విధానము భిన్నంగా ఉంటుంది. The joy we have becomes evangelistic. మనము కలిగినటువంటి ఆ సంతోషం ఏమైపోతుందో తెలుసా? సువార్థీకరణను చాటి చెప్పే సంతోషంగా మారుతుంది. The world will see our joy and they will desire our Jesus. మనము ఆ ప్రత్యక్షత పొందుకొని ఆనందిస్తున్న మనలను లోకము ఆ ఆనందాన్ని చూసి యేసు నాకు కావాలి అన్న ఆశ వారిలో కలుగుతుంది. Look what Jesus did at the cross. సిలువనందు యేసు చేసిన కార్యమును చూడండి ఒకసారి. I told you he took on the crown. మీ అందరికి చెప్పాను ఇప్పుడే, ఆయన తన తల మీద ముళ్ళ కిరీటమును So ధరించుకున్నాడు. we would have peace in our minds. ఎందుకంటే మన మనస్సులలో దేవుని సమాధానాన్ని మనం I told you he అనుభవించినట్లుగా. took on the stripes on his back. మీకు ఇప్పటికే చెప్పాను, ఆయన తన వీపు మీద కొరడ దెబ్బలు తిన్నాడు. So we would have healing for our bodies. ఎందుకంటే మన శరీరములకు స్వస్థత కలగడానికి. But there's something else Jesus gave us at the cross. కానీ సిలువ చెంత యేసయ్య మరొకటి మనకిచ్చాడు. While Jesus was on the cross, యేసు ప్రభు శిలువ మీద వేలాడుతుండగా he looked down and saw John. ఆయన కిందకి చూసి యోహానును చూశాడు. And he said, John, ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను, behold your mother. ఇదిగో నీ తల్లి. He was talking about Mary. మరి గురించి మాట్లాడుతున్నాడు. But then he looked at Mary and says, woman, దాని తర్వాత మరి వైపు చూసి, అమ్మా, behold your son. ఇదిగో నీ కుమారుడు. What did Jesus give us at the cross? అయితే సిలువ చెంత ఈ క్రియను బట్టి యేసే మనకేం అందించాడు? Jesus gave us a family at the cross. యేసయ్య సిలువ చెంత ఒక కుటుంబాన్ని మనకిచ్చాడు. Hallelujah. And I say to you tonight, ఈ రాత్రి నేను మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. I may be from the United States and you may be from India. నేను అమెరికా దేశస్థుడిని కావచ్చు, మీరు అందరూ భారతీయులు కావచ్చు. But because we've been washed in the blood, కానీ మనమందరం కూడా క్రీస్తు రక్తములో కడగబడ్డాము గనుక we are of the same blood. మనమందరము ఒక్క రక్తమునకు We చెందిన are వారమే. the family of God. మనము దేవుని కుటుంబమై ఉన్నాం. From China to Australia, చైనా నుండి ఆస్ట్రేలియా వరకు, from Europe to Africa, యూరోప్ నుండి ఆఫ్రికా వరకు, all across the nation of India, భారతదేశ వ్యాప్తముగా there's one Lord, ఒకే ప్రభు, one faith, ఒకే విశ్వాసం, there's one baptism. ఒకే బాప్తిస్మం. Oh, give God praise tonight. ఈ రాత్రి ప్రభుని స్తుతిద్దాం. మనమందరం Give God praise tonight. బిగ్గరగా ప్రభుని స్తుతిద్దాం. Because this salvation has given us a family. ఎందుకో తెలుసా? ఈ రక్షణ మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది. One of these days, ఇటీవల కాలంలో we're going to see the completion of this salvation. మనమందరము ఈ రక్షణ మన జీవితాల్లో సంపూర్తి చేయబడము చూడబోతున్నా. The Lord himself ప్రభువు తానే shall descend from heaven with a shout, ఆయన ఒక ఆర్భాటముతో పరలోకం నుండి దిగి రాబోతా and ఉన్నాడు. the voice of the archangel, ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నాడు. and the dead in Christ shall rise. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేవబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. And we who are alive, సజీవులమైన జీవించుచున్న మనము we shall be changed. మనము రూపాంతరము We will have పొందబోతున్నాం. a glorified body. మనము మహిమ శరీరమును దాల్చబోతున్నాం. We will forever be with the Lord. మనము నిత్యము So ప్రభుతో tonight we ఉండబోతా ఉన్నాం. praise God. కనుక మనం ఈ రాత్రి మన ప్రభుని We స్తుతించాలి. give God glory. మనం ప్రభుకి మహిమ చెల్లించాలి. This salvation. ఎందుకు తెలుసా? ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి. And Lord, we receive. ప్రభువా, మేము పొందుకుంటామని చెప్తామా? ప్రికరగా We receive everything you have for us. చెప్తాం ప్రభుకి, ప్రభువా నీవు మా కొరకు దాచుంచిన సమస్తమును మేము పొందుకుంటాం. We receive total salvation. మేము సంపూర్ణ రక్షణను పొందుకుంటాం. Hallelujah. హల్లెలూయా.
Hallelujah. హల్లెలూయా. We don't want to die మేము ఊరికేనే చనిపోవాలని ఇష్టపడట్లేదు ప్రభువా. without receiving everything you have for us. నీవు మా కొరకు దాచి ఉంచినటువంటి ఆ ప్రతి మంచి ఈవిని పొందుకొనకుండా మేము చనిపోవాలని ఇష్టపడట్లేదు. Someone may ask me tonight, కనుక ఈ రాత్రి మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను. how do you access all that God has for you? దేవుడు మన కొరకు దాచించినటువంటి ఈవులు ఎన్నో కదా, మరి వాటన్నిటిని ఏ రీతిగా మనము స్వంతం చేసుకోవచ్చు? The Bible says without faith it's impossible to please God. బైబిల్ చెప్తోంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. And what we end up doing, we try to bring God down to our faith. అయితే మనం ఏం చేస్తామంటే మన విశ్వాస యాత్రలో మన విశ్వాసాన్ని దేవుని ఎత్తుకు పెంచకుండా దేవుని మన విశ్వాస స్థాయికి దించేస్తా ఉంటాం. But instead of bringing God down to your faith, bring your faith up to God. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మన విశ్వాస స్థాయికి దేవుని దించక దేవుని స్థాయికి మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. Is there anything too hard for God? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Take the limitations off of God. దేవునికి మనము పెట్టినటువంటి పరిమితులను మనము తొలగించేసేయాలి. What God cannot do does not exist. దేవుడు చేయలేనిది అన్నది లేదు. With man things are impossible, మనుషునికి కొన్ని అసాధ్యములు ఉన్నాయి, but with God all things are possible. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. Satan does not mind you coming to church and singing your songs. మీకు విషయం తెలుసా? మీరు మందిరానికి వచ్చి పాటలు పాడితే సాతానికి అభ్యంతరం లేదు. He is okay with you going to church singing your songs, మందిరానికి వచ్చి పాటలు పాడడం అంటే సాతానికి ఇష్టమే, as long as you go back home to prison. కానీ వాడు కోరేది ఏంటో తెలుసా? పాటలు పాడిన మీరు ఇంటికి వెళ్ళి మరలా మీ బంధకాలలో మీ చెరసాలలో బంధింపబడాలని వాడు ఇష్టపడతా ఉంటాడు. But I speak over you tonight. కానీ రాత్రి నేను మీ అందరి మీద ప్రవచిస్తున్నాను. The same joy you have in his house, ఆయన ఆవరణంలో ఆయన సన్నిధిలో మీరు ఏ ఆనందమును సంతోషం అయితే అనుభవిస్తున్నారో you're going to have this joy in your house. అదే సంతోషము మీ గృహాలలో మీరు అనుభవించుదురుగాక. Hallelujah. హల్లెలూయా. The same peace you have in this house, ఈ మందిరములో ఏ సమాధానం అయితే మీరు అనుభవిస్తారో I'm speaking that peace in your house. అదే సమాధానము మీ గృహములలో నిలుచునుగాక. Tonight I command every demonic spirit ఈ రాత్రి ప్రతి దురాత్మ శక్తిని ఆజ్ఞాపిస్తున్నాను. that's been tormenting you, నిన్ను వేధిస్తున్న దురాత్మ, every spirit that's been intimidating you, నిన్ను భయపెడుతున్న ప్రతి దురాత్మ, we rebuke it now in Jesus' name. ఇప్పుడే యేసు నామములో దానిని గతిస్తున్నా. Because some of you tonight ఎందుకంటే మీలో కొందరు do not realize how you've been under demonic oppression. అపవాది యొక్క ప్రభావము కింద మీరు ఉన్నారన్న సంగతి మీరు గ్రహించలేకపోతున్నారు. Sometimes demonic oppression makes you exhausted. కొన్నిసార్లు ఆ దురాత్మ ప్రభావం ఏం చేస్తుందో తెలుసా? మిమ్మును అలసిపోయేటట్టుగా చేస్తుంది. It begins to rob you of your joy. మీ ఆనందాన్ని దొంగిలిస్తా ఉంటది. You used to have joy in the things of God. దేవుని విషయానికి ఆయన మందిరంలో ఆయన ఆవరణలో ఎంతో ఆనందాన్ని అనుభవించిన మీరు Now you're always tired. ఇప్పుడు చూస్తే అలసిపోయిన వారిగా, You're always exhausted. బలహీనపడిన వారిగా కనబడతా ఉంటారు. Daniel chapter 7 verse 25. దానియేలు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. It says Satan will try to exhaust the saints. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధులను సాతానట అలసిపోయేటట్టుగా చేస్తుందట. But tonight God is giving you your joy back. కానీ ఈ రాత్రి ప్రభువు మీకు మీ సంతోషాన్ని తిరిగిస్తున్నారు. I speak that over you. ఆ సంతోషం మీద కలగాలని ప్రకటిస్తా ఉన్నాను. You need this joy. మీకు ఈ సంతోషము కలుగునుగాక. Receive this joy. ఈ సంతోషం మీరు పొందుకొందురుగాక. For the joy of the Lord ఎందుకంటే యెహోవా యందలి ఆనందం is your strength. మనందరికీ బలం. చేతులకి పొందుకుందాం ఆ సంతోషాన్ని. Fresh joy. తాజా ఆనందం. A second wind in the Holy Ghost. పరిశుద్ధాత్మని యొక్క రెండవ గాలి మన మీద వీచునుగాక. Renewed strength in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి నూతన పరచబడిన బలము మనము పొందుకొందుముగాక. Come on, begin to receive. Lift your hands and begin పొందుకుందాం. to రెండు receive. చేతులెత్తి ఆ నూతన బలమును పొందుకుందాం.
Shela la 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 ma soto. Heta ma 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 soto. Romana dio. Come on, lift up your voice. Lift up. స్వరమెత్తి చేతులెత్తి స్వరమెత్తి ప్రభుని ఆరాధిద్దాం. There's a spiritual download that's taking place tonight. ఈ రాత్రి మనందరి ఆత్మలలో ఒక ఆత్మీయ నింపుదల కలుగుతా ఉన్నది. Some of you have settled. You've gotten comfortable. మీలో కొందరు మీరున్న స్థితిలో మీ జీవితాలలో సర్దుకుపోయారు. But Jesus sent me here tonight to disturb your comfort. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కూడా కదిలించడానికి, మీ సౌకర్యమైనటువంటి ఆ స్థలం నుంచి మిమ్మల్ని బయటికి లాగడానికి ఇక్కడ పంపించాడు. Oh! There's a spirit of revival that's about to hit this place. ఈ స్థలములో ఉజ్జీవ ఆత్మ కుమ్మరింపబడబోతా ఉన్నది. And this revival is about to start in you. ఆ ఉజ్జీవము నీలో ప్రారంభము కానున్నది. I want you to prepare yourself. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. Healing is about to touch somebody right now. మీలో అనేకులకు స్వస్థత కలగబోతోంది ఈ రాత్రి. If you need a healing in your body, just lift up your hand. మీలో ఎవరికైనా కూడా మీ శరీరంలో స్వస్థత కావలసిన వారు ఉన్నట్లయితే మీ చేతి చూపించండి ఒకసారి. Even down in someone's back right now, the Lord is healing somebody right now. ఈ రాత్రి మనలో కొంతమంది వీపును, మీ నడుములో, మీ వీపులో నొప్పి ఉంది, దేవుడు వారిని స్వస్థపరుస్తా ఉన్నాడు. You don't have to accept the sickness. మీరు మీ అనారోగ్యమును అంగీకరించిన అవసరము లేదు. You don't have to accept the infirmity. మీ బలహీనత నాకు ఉండిపోతుందిలే అని అంగీకరించడానికి అవసరము లేదు. Lift up your faith. Lift up your faith. మీ విశ్వాసాన్ని పెంచండి. Come on, lift up your faith మీ విశ్వాసాన్ని చేతపట్టుకోండి. and receive your healing right now. ఇప్పుడే మీ స్వస్థతను పొందుకోనండి. భాషలో మాట్లాడుతూ పొందుకుందా. Tonight when I was preaching, ఈ రాత్రి నేను వాక్యాన్ని ప్రసంగిస్తుండగా I talked about the affliction in the mind. మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడిని గురించి నేను మాట్లాడాను. And some of you know the Lord was speaking to you. మీలో కొందరికి ఆ మాట మీ గురించే ప్రభు మాట్లాడుతున్నాడన్న విషయం అర్థమైంది. You've been tormented in your mind. మీ మనస్సులో మీరు ఎంతగానో ఒత్తిడిని అనుభవిస్తా ఉన్నారు. You feel like you've been going crazy. మీకు పిచ్చి పట్టేసిందా, మతిస్థిమితము కోల్పోయిందా అన్న అనుభూతి మీకు కలుగుతా ఉన్నది. But tonight, కానీ రాత్రి the Lord is bringing deliverance to somebody's mind. మనలో కొంతమంది మనస్సుకు దేవుడు విడుదల కలిగిస్తా ఉన్నాడు. Come on, receive it, receive it, receive it. పొందుకోండి ఇప్పుడే, పొందుకోండి, పొందుకోండి Come ఇప్పుడే. on, church, receive it. సంగమా పొందుకుందామా విడుదలను. Come on, create a ladder with your worship. మీ ఆరాధనతో ఆకాశం అంటే ఒక నిచ్చెనను మనము తయారు చేద్దాం. Where you begin to praise God. నోళ్ళు తెరిచి ప్రభుని స్తుతించండి. God comes down in the midst of your praise. దేవుడు మీరు స్తుతిస్తుండగా ఆయన మీ స్తుతుల మీద ఆశీనుడై ఉంటాడు. And when praises go up, స్తుతులు ఆకాశమునంటగా the blesser comes down. దేవుని ఆశీర్వాదము దిగి వస్తుంది. Healing comes down. స్వస్థత దిగి వస్తుంది. Deliverance comes down. విడుదల దిగి వస్తుంది. Whatever you need from God tonight, దేవుని వలన మీకు ఏది అవసరము release your praise. Release your praise. దాన్ని పొందుకొనుటకు మీ స్తుతిని మీరు వెల్లడిపరచండి. Release that sound tonight. ఆ స్తుతి శబ్దమును చేయండి రాత్రి. Angels will ride upon the sounds of the believers tonight. విశ్వాసులు చేసేటువంటి ఆ స్తుతి నాదము మీద ఈ రాత్రి దేవదూతలు సవారీ చేయబోతా ఉన్నాయి. స్వరమెత్తి స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. మన స్తుతుల మీద దేవదూతలు సవారీ చేయబోతా ఉన్నాయి. The angels of the Lord are attracted to the sound of faith. విశ్వాసపు శబ్దమునకు దేవుని దూతలు ఆకర్షితమవుతా ఉన్నాయి. Lift up your voice in a sound of faith. మీ స్వరాన్ని విశ్వాసపు శబ్దముతో ఎత్తాలి. You need to lift up your voice louder than your fears. మీ భయముల కంటే గొప్పగా మీ శబ్దమును పెంచండి. Lift up your voice louder than your depression. మీ కృంగుదల కంటే మించి మీరు శబ్దము చేయండి. Because the angels of the Lord are coming down in the sound of the believers. ఎందుకంటే ఈ రాత్రి మన మధ్యలోనికి విశ్వాసులు చేసేటువంటి ఈ స్తుతి శబ్దములో దేవదూతలు దిగి వస్తున్నారు. Shout unto the Lord. ప్రభుకి బిగ్గరగా కేకలు వేద్దాం. Shout unto the Lord. బిగ్గరగా కేకలు వేద్దాం. Shout unto the Lord. ప్రభుకి బిగ్గరగా కేకలు వేద్దాం. Shout unto the Lord. ప్రభుకి బిగ్గరగా కేకలు వేద్దాం. Fill this house with your glory.
ప్రభువా నీ మహిమతో ఈ మందిరాన్ని నింపయ్యా. Fill this house with your glory. నీ మహిమతో ఈ మందిరాన్ని నింపు ప్రభువా. Fill this house with your glory. నీ మహిమతో ఈ మందిరాన్ని నింపయ్యా. Fill this house with your glory. నీ మహిమతో ఈ మందిరాన్ని నింపయ్యా. Rababababashe. People will leave healed when they come into this place. ఈ మందిరానికి అడుగుపెట్టిన ప్రతి వారు స్వస్థతను పొంది తిరిగి వెళ్ళబోతా ఉన్నారు. People will be delivered when they come into this place. ఈ మందిరంలో అడుగుపెట్టిన వారికి విడుదల కలగబోతా ఉన్నది. And your family members will be saved. మీ కుటుంబ సభ్యులకు రక్షణ కలగబోతోంది. Hallelujah. హల్లెలూయా. This salvation is not just for you. ఈ రక్షణ మీకు మాత్రమే కాదు, This salvation is for your children. మీ పిల్లల కొరకు కూడా ఈ రక్షణ. This salvation is for your children's children. మీరు పొందుకున్న ఈ రక్షణ మీ పిల్లల పిల్లల Raise up కొరకు your కూడా. voice. Raise up your voices. స్వరమెత్తండి, Raise up your voices. మీ స్వరాలెత్తండి బిగ్గరగా. This is for the generations of your family. ఇది మీ కుటుంబ తరతరముల రక్షణ This is for కొరకైనటువంటి the రక్షణ. generations of your family. మీ కుటుంబం యొక్క తరతరముల కొరకైనటువంటి దీవెన. This is for a holy lineage. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి వంశావళి కొరకు, Lift up your voice for a holy inheritance. ఒక పరిశుద్ధమైన స్వాస్థ్యమును పొందుకొనుటకు మీ చేతులెత్తి స్వరమెత్తి స్తుతించండి. The enemy came against you one way, శత్రువు ఒక ద్వారమును ఒక మార్గమును మీ మీదకి వచ్చాడు. but the enemy will flee 7 ways. మీ యొద్ద నుండి శత్రువు 7 మార్గములలో పారిపోబోతా ఉన్నాడు. We are the redeemed of the Lord. యెహోవా విమోచించిన వారము మనము. We are the redeemed of the Lord. ప్రభు విమోచించిన వారము మనము. We are the redeemed of the Lord. యెహోవా విమోచించిన వారము మనము. No weapon that's formed against us shall prosper. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Yes, you పాడదామందరము స్వరమెత్తి యేసయ్యా. for your family. స్వరమెత్తాం, మన కుటుంబాల కొరకు స్వరమెత్తి పాడదాం. Raise up a worship for your healing. మీ భవిష్యత్తు కొరకు, మీ పిల్లల కొరకు Raise up a స్వరమెత్తి worship పాడదాం. for your deliverance. మీ విడుదల కొరకు. Everything that heaven has for you tonight is coming down. పరలోకములో మీ కొరకు దాచబడినటువంటి ప్రతి ఈవి మన మధ్యలోనికి ఈ రాత్రి దిగి వస్తా ఉన్నది. Receive it now. Receive it. పొందుకోండి ఇప్పుడే, పొందుకోండి ఇప్పుడే. Receive it. Receive it. పొందుకోండి, పొందుకోండి. Oh, ba, 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 shalala. Oh, yes, you. Come on, lift your hands and say, yes, you. రెండు చేతులు శతమేసయ్యా. I speak a greater portion over you. మీ అందరి మీద అధిక పాలు దిగి వచ్చునుగా కానీ ప్రవచిస్తా ఉన్నా. I speak a greater anointing over you. గొప్ప అభిషేకం, అధిక అభిషేకము దిగి వచ్చునుగా కానీ ప్రకటిస్తా ఉన్నా. There's a special presence of the Lord in this place tonight. మన మధ్యలో ఈ రాత్రి దేవుడు ఒక ప్రత్యేకమైన తన సన్నిధిని కుమరిస్తా ఉన్నాడు. Oh,
I feel the presence of the Lord. దేవుని ప్రసన్నతని అనుభవిస్తా ఉన్నాను. Come on, lift up your hands and receive. చేతులెత్తి దాన్ని పొందుకుందాం. I want to see your kingdom come. Manifest yourself in my family. నా కుటుంబంలో నిన్ను నువ్వు కనపరుచుకో ప్రభువా. Manifest yourself in my ministry. నా పరిచర్యలో నిన్ను నువ్వు కనపరుచుకో ప్రభువా. Increase your power. నీ శక్తిని పెంచు ప్రభువా. Increase your anointing. నీ అభిషేకమును పెంపొందించయ్యా. Intensify your voice in my ear. నా చెవులలో నీ వినబడుతున్నటువంటి నీ స్వరం యొక్క శబ్దం పెంచు ప్రభువా. Come on, receive it. పొందుకోండి Come ఇప్పుడే. on, receive it. పొందుకోండి. He's releasing it tonight. ఆయన ఈ రాత్రి ఆ దీవెనను విడుదల చేస్తున్నాడు. Come on, lift your hands and receive this tonight. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దీన్ని పొందుకోండి ఈ రాత్రి. I travel all over the world, నేను ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తా ఉంటాను. and every so often I'll come into a place that I'll feel the presence of the Lord so heavy. నేను నా ప్రయాణాలన్నింటిలో కూడా దేవుని సన్నిధిని బలముగా అనుభవించేటువంటి కొన్ని పరిస్థితులు మాత్రమే ఉంటాయి. Tonight, this is one of those places. ఈ రాత్రి నేను దేవుని సన్నిధిని బలముగా అనుభవించే రాత్రి. I hear the voice of the Lord tonight. ఈ రాత్రి దేవుని స్వరాన్ని నేను వింటూ ఉన్నాను. The Lord says, because you set up an altar before me, నా ఎదుట నీవు ఒక బలిపీఠమును కట్టావు గనుక I will visit you this night. ఈ రాత్రి నేను దర్శించబోతున్నానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. Because you set up an altar for me in this place. ఈ స్థలమందు నా కొరకు ఒక బలిపీఠమును నీవు కట్టావు గనుక The Lord says, I'll make a covenant with you. ప్రభు చెప్తున్నాడు, నేను నీతో ఒక నిబంధనను చేయబోతున్నాను. I'll make a covenant with you like I did Solomon's temple. నేను సొలొమోను దేవాలయములో ఆయనతో చేసినటువంటి నిబంధన వంటి నిబంధన నీతో చేస్తున్నాను ఈ రాత్రి. The Lord says, my eyes will be here. ప్రభు చెప్తున్నాడు, నా దృష్టి ఈ మందిరము మీద నిలిచి ఉండబోతా ఉన్నది. He says, my ears will be here. ఇక్కడ చేయబడు ప్రార్థనలకు నా చెవి నేను యొక్కబోతున్నాను ప్రభు The చెప్తున్నాడు. Lord says, when you pray in this house, ప్రభు చెప్తున్నాడు, ఈ మందిరమందు మీరు ప్రార్థించగా I will answer in this house. నేను మీకు ఈ మందిరములో జవాబునివ్వబోతున్నాను. I will respond in this house. ఈ మందిరములో నేను మీకు స్పందించబోతున్నాను. God says, I will show up in this place. దేవుడు చెప్తున్నాడు, మీరు పిలిచిన ప్రతిసారి ఈ మందిరంలో నన్ను నేను కనపరుచుకోబోతున్నాను. I will show up if it's 1,000 people. 1000 మంది ఉంటే నేను కనపరుచుకోబోతున్నాను. He said, I will show up if it's one person. ఒక్కడున్నా నేను అదే ప్రభావంలో నన్ను నేను కనపరుచుకోబోతా ఉన్నాను. He says, I'll show up for the person who's sweeping the floor. ఆయన చెప్తున్నాడు, మందిరమును శుభ్రపరిచే పరిచారకుని కొరకు నన్ను నేను కనిపరుచుకోబోతా ఉన్నాను. The Lord says, I make a covenant in this place. దేవుడు అంటున్నాడు, ఈ స్థలములో ఈ మందిరములో నేను ఒక నిబంధనను చేస్తున్నాను. He says, because you set up an altar before me. ఆయన ఏమంటాడో తెలుసా, మీరు నా ఎదుట నా ముందు ఒక బలిపీఠమును కట్టారు గనుక. Because you set up an altar before me, నా ముందు ఒక బలిపీఠమును నువ్వు కట్టావు గనుక I make a covenant with the generations of this house. ఈ మందిరం యొక్క తరతరములతో నేను ఒక నిబంధనను చేస్తూ ఉన్నాను. The Lord says, I am your provision. ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే నీ పానీయ భాగమునై ఉన్నాను. Hallelujah. I am your provision. నేనే నీ సమకూర్పునై ఉన్నాను. The well of this house will never go dry. ఈ మందిరం యొక్క బావి ఎన్నటికీ ఎండిపోదని జీవము గల దేవుడు సెలవిస్తా ఉన్నాడు. The oil will never run out. ఈ మందిరములో ఉన్నటువంటి నూనె ఎప్పుడు కూడా ఆరిపోదని జీవము గల దేవుడు సెలవిస్తా ఉన్నాడు. I speak over you tonight ఈ రాత్రి నేను మీద ప్రవచిస్తున్నాను, that you will be like a prophetic vessel. మీరు ఒక ప్రవచనాత్మకమైనటువంటి పాత్రగా ఉండబోతున్నారు. You will be like the vessel of the widow woman. ఆ విధవరాలి యొక్క పాత్రగా మీరు మారబోతున్నారని ప్రవచిస్తున్నాను. Every time she poured out, తను కుమ్మరించిన ప్రతిసారి the vessel was full again. ఆ పాత్ర మరలా నింపబడింది. She poured out,
మరలా పోసింది. and God filled it again. దేవుడు మరలా దాన్ని నింపాడు. She poured out, మరలా కుమరించింది. God filled it again. దేవుడు మరలా నింపాడు. Tonight I challenge you. ఈ రాత్రి నేను మీ అందరికీ సవాలు చేస్తున్నా. Just go ahead and pour out to God ఈ రాత్రి మిమ్మును మీరు ఆయన సన్నిధిలో కుమ్మరించుకొనండి. and let him fill you again. ఆయన మిమ్మును మరలా నింపబోతున్నాడు. Come on, receive tonight. పొందుకోండి నూతన నింపుదల. Let him fill you with the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపనివ్వండి. Open up your mouth మీ నోళ్ళు తెరవండి. and release the sound of heaven. పరలోక శబ్దములు చేయండి. Open up your mouth మీ నోళ్ళు తెరవండి. and release the language of heaven. పరలోక భాషలో మాట్లాడండి. Open up your mouth నోళ్ళు తెరవండి. and release the trumpet of God. దేవుని బూర శబ్దము చేద్దాం. Blow your shofar in this room. ఈ మందిరములో మీ యొక్క బూరను ఊదండి బిగ్గరగా. When you release the sound of the shofar, మీరు ఆ బూర యొక్క శబ్దము మీరు వెల్లడి చేస్తుండగా you are making a divine announcement. మీరు ఒక దైవికమైన ప్రకటన చేస్తున్నారు. This is a new season. ఏమనో తెలుసా, ఇది నా జీవితంలో నా మందిరంలో ఒక నూతన కాలం. This is a new day. ఇది ఒక నూతన దినం. This is a new moment. ఇది ఒక నూతన సమయం గడియ. And I hear the Lord say tonight to this chamber of prayer, ఈ ప్రార్థన గది he says to tell you exactly what he said to Daniel. దానియేలుతో చెప్పినటువంటి అవే మాటలు ఈ ప్రార్థన మందిరానికి చెప్పమని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. He says, tell my sons and daughters, నా కుమారులకు కుమార్తెలకు ఇలా చెప్పమని ప్రభు చెప్తున్నాడు. I heard you the first time. నీవు ప్రార్థించిన మొదటిసారి నేను నీ విన్నపమును విని ఉన్నాను. Tell my sons and daughters, నా కుమారులకు నా కుమార్తెలకు ఇలా చెప్పు. the answer has been held up. నీకు రావాల్సిన జవాబు ఆకాశ మండలంలో ఆటంకపరచబడింది. Spiritual warfare has tried to apprehend your blessing. ఆత్మీయ పోరాటం నీ యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి అపహరించడానికి ప్రయత్నిస్తా ఉన్నది. But tonight, కానీ ఈ రాత్రి the God of angel armies, దేవదూతల సైన్యపు అధికారి అయినటువంటి he has released angels to fight on our behalf. మీ పక్షమున మన పక్షమున యుద్ధము చేయుటకు ఆయన తన దేవదూతల సైన్యమును విడిపించాడు. Some of you feel like you've been fighting by yourself, మీలో కొందరు అసలు ఒంటరిగా పోరాడలేకపోతున్నారు. but the Lord has released angel armies tonight. కానీ ఈ రాత్రి అటువంటి వారి కొరకు దేవుడు తన దేవదూతల సమూహమును పంపించాడు. Whatever has been held back, మీ జీవితంలో కలగకుండా ఏవేవైతే వెనుకకు లాగబడుతున్నాయో it's released now. ఈ రాత్రి ఇప్పుడే అవి మీ జీవితంలో విడుదల చేయబడుతున్నాయి. Come on, come on, come on. కనుగొన్నాం బిగ్గరగా. It's released now. ఈ రాత్రి అవి మీకు విడుదలవుతున్నాయి. Bring up your praise మీ యొక్క స్తుతిని పెంచండి to the Most High God. సర్వోన్నతుడైన దేవునికి. It is He that gives us the victory. విజయాన్ని ఇచ్చేది ఆయనే. Every time, ప్రతిసారి every time, ప్రతిసారి every time. ప్రతిసారి The Bible says man should not live by bread alone, but every word that proceeded out of the mouth of God. I pray that something was spoken in this message today. It spoke to your heart and spoke to your spirit. It was not by accident that you landed on this video. May it be an expression that God is mindful of you. He sees, He knows, and He cares. I want you to stay connected. There are social media pages where you can like and follow, and you can stay connected to what we're doing and where we're going to be. And also, if you want to continue to get these messages, make sure you subscribe to our YouTube channel. It's free of charge. All it costs is an open heart and an open spirit. If you feel led to sow into our ministry, to connect and sow into what we're doing domestically and internationally, there are ways to give. And remember, when you sow,
That seed may leave your hand, but it will never leave your life. This is Bishop Younger saying, I know what it feels like to want to stop and want to quit. But whatever you do, don't stop here. Keep going.